నమస్కారం, సహస్ర 9 న్యూస్కి స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. క్షమాపణ చెప్పడానికి సిద్ధం, సీఎం సెన్సేషనల్ కామెంట్స్. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక. పీడీఎస్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం, మంత్రి నాదెండ్ల. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశానికి వైఎస్ జగన్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణ జరుపుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 1,20,000 టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగిందని వెల్లడించారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణాలో కొందరు సీనియర్ అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్లో అణువణువు తనిఖీ జరుగుతోందని ఆయన చెప్పారు. జూన్ 28 మొట్టమొదటిసారి కాకినాడలో 13 గోడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది. కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలకు తరలిస్తున్నారని దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి. అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక ఉక్కుపాదంతో, జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలు కొట్టాలని మొన్న క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం. 1066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నుల బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు. వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం. ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందని అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ, ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి, విలువైన సమాచారం అందించండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి, మీరు కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని, మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు పలు అంశాలపై వైఎస్ జగన్ దిశానిర్దేశాన్ని చేశారు. ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా, కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ మన ఎంపీటీసీలు కానీ
మన సర్పంచులు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది, తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా కొద్దాం, అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదాని నుంచి 1750 కోట్ల లంచం తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఏసీబీని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఆదానితో జగన్ డీల్పై 2021లోనే హైకోర్టులో పయ్యావుల కేశవ్ పిటిషన్ వేశారని గుర్తు చేశారు. యూనిట్ ₹2.49 చొప్పున 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా కోసం చేసుకున్న ఒప్పందంతో ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ చేసుకునే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. అదానీ ఆగస్ట్ 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని, సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం 7,000 మెగావాట్లు కొనేటట్టుగా అదానీ కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం 1750 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు, ప్రూఫ్స్ తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు. మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో 2021లోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు? మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా? 2021లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు? నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో ₹1.99కే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49కు డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్, ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు. దీని సారాంశం ఏమిటి అంటే 25 సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది. కేవీరావు గొంతు మీద కత్తిపెట్టి 2,000 కోట్ల విలువైన కాకినాడ సెజ్ భూములను 12 కోట్లకు, కాకినాడ సీపోర్టులో 2,689 కోట్ల విలువైన షేర్లను 494 కోట్లకి కొట్టేసిన వైసీపీ దోపిడీ ముఠా, వారి వెనుక ఉన్న జగన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి విచారించాలని, వాస్తవాలను బయటపెట్టాలని ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీ ఇల్లు అమ్మాలంటే, మీ ఇల్లు నా ఇల్లు ఎవరైనా ఇల్లు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా, కొనుక్కునేవాడు చెప్తాడా? నీ రేటుకి, నాకు నచ్చిన రేటుకి నా ఇల్లు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు, ఇష్టం లేకపోతే కొనవు, అంతే కదా. మీ ఇల్లు అమ్ముకుంటే ఎదుటాడు ₹5 అంటే ఇచ్చేస్తావా? ₹1,00,00,000 ఇల్లున్నాయి ఇవి కదా. నా ఇల్లు విలువ ఇంత, ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇల్లు నీకు అమ్ముతానని చెప్తాం. ఈ రోజు నేను చెప్తున్నాను, కాకినాడ డీప్ సీ పోర్ట్ లో 41% అమ్మేదానికి అరబిందో వాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు. అంటే వాడు ఏ రేట్ చెప్తే అదే, ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు, ఈడే వాడిని కన్సల్టెంట్ గా పెడతాడు. అరబిందో గాడు, వాడు షరత్ గాడు, వాడే రేటు చెప్తాడు, ఈ రేటుకైతే మనం మీరు తీసుకోవచ్చు అని. ఎంత
494 కోట్ల రూపాయలకి షేర్లు, టోటల్ షేర్స్ 41% షేర్స్ వచ్చి 494 crores కి వీళ్ళు ఫిక్స్ చేశారు. కేవీ రావు నా వల్ల కాదు, ఇది చాలా తక్కువ అన్నాడు. ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. కత్తి గొంతు మీద పెట్టి 494 కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు, ప్రాఫిట్ లో ఉండే పోర్టు, విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఈ రోజు నేను అడుగుతున్నా, అసలు వాల్యుయేషన్ కూడా చూపిస్తాను నేను. మీరు ఆ షేరు 494 కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో, ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో, 1000 కోట్ల రూపాయలు వేసిన ఫైను, కట్టాల్సిన డబ్బులు 8 కోట్లు వెళ్ళిపోయింది. 1000 ఎక్కడ, 8 కోట్లు ఎక్కడ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కరెక్టా? అప్పటికి పీకేఎఫ్, శ్రీధర్ అండ్ సనాతనం ఎలా ఒప్పుకున్నారు అని మేము అడుగుతున్నాం కన్సల్టెంట్ ని. అసలు మెడ్రాస్ నుంచి కన్సల్టెంట్లు ఇక్కడికి రావడం ఏంది? ఆంధ్రాలో కన్సల్టెంట్లు లేరా? ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పిఎస్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె గచ్చిబౌలి స్టేషన్కు చేరుకొని బీఆర్ఎస్ నేతలను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి ఏసీపీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని బంజారా హిల్స్ స్టేషన్కు వెళ్లారని అన్నారు. అక్కడ ఏసీపీ లేకపోవడంతో సిఐని ఫిర్యాదు తీసుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి కోరారన్నారు. సిఐని ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ఉదయం 10 గంటలకు అరెస్టు చేస్తే ఇప్పటి వరకు రిమాండ్ చేయలేదని ఆరోపించారు. మన టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలి, మీరు ఉండండి అని అంటే ఏసీపీ గారు రమ్మన్న మీదట, అపాయింట్మెంట్ ఇచ్చిన మీదట వారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినారు. ఒక శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏసీపీ గారు ఉండి వారి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది. అక్కడ దాకా పోయినాక ఏసీపీ గారు లేరు, ఎస్ఐ గారు ఉన్నారు, తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు. అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడిగా, ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు, నాకుండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి, పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పులేదు, కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పులేదు. కానీ తిరిగి మళ్ళీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. అది కూడా సెక్షన్లు పొద్దున్నుండి ఇప్పుడు 6 గ్యారంటీలలో భాగంగా డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. కేసీఆర్ ఆనాడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినా పరామర్శించని పరిస్థితి లేదని విమర్శలు గుప్పించారు. ఈనాడు కీలకమైన అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రామ్మోహన్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులకు, ఆర్టీసీ అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఇక్కడికి విచ్చేసిన కార్మిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగను మీ అందరితో కలిసి పంచుకోవాలి. ఈ సంవత్సర పాలనలో రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పోయిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో
రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9 నాడు మొట్టమొదట ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత రవాణా కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం. డిసెంబర్ 9, 2024 నాటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. ఆర్టీసీ సంస్థను పునరుజ్జీవింపజేయడంలో ఈ మహాలక్ష్మి పథకం. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ను హైదరాబాద్ సంధ్యా థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి చూశారు. థియేటర్లో ఆయన్ని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. అల్లు అర్జున్తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు ఈ వేడుకలో ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో పాటు చంద్రబాబుకు సైతం ముఖ్య అతిథులుగా వేదికపై చోటు కల్పించారు. కాగా మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. माननीय उप मुख्यमंत्री नागालैंड श्री स्नेहा बलंगधर जी, माननीय उप मुख्यमंत्री मेघालय, राज्याचा भगवा फडकवणारे हिंदवी स्वराज्याचे संस्थापक महापराक्रमी लोककल्याणकारी छत्रपती शिवाजी महाराज की हिंदू हृदय सम्राट परम करताल ध्वनि के साथ, जय जयकार के साथ, तालियों की गूंज के साथ हम त्यानंतर लगेचच पोलीस बँड पथकाद्वारे राष्ट्रगीत सादर होईल आणि तत्पश्चात राज्यगीत होईल. सन्मानार्थ उभं राहायचं आहे. कार्यक्रमाची सांगता देखील राष्ट्रगीताने होणार आहे. त्याकरता देखील आपण కర్నూలు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 7 నుంచి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని సుహృద్భావ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ నుంచి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్తో సమీక్షను నిర్వహించారు. పేరెంట్స్ టీచర్స్ సమావేశాల ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. 18,000 దాకా మాకు అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 18,000లో మేజర్గా 10,000 సర్వే ఉన్నాయి. సో వాటిలో మిగతావన్నీ కూడా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. సో ఈ వీటిలో ఇప్పటికి 3,000 దాకా సాల్వ్ చేసాం. సో రిమైనింగ్ 15,000 దాకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా
సో అవి ప్లస్ ఇప్పుడు వచ్చేటువంటి అప్లికేషన్స్ అన్నీ కలిపి నెక్స్ట్ మనం జనవరి 8 తర్వాత నెక్స్ట్ 45 డేస్లో అవన్నీ కూడా కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ఫోకస్డ్ మేనర్లో ఈసారి ఈ 2 సబ్జెక్ట్ జరుగుతూ ఉన్నాం. సో దిస్ ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు మీ ద్వారా వదిలి తెలియజేయాలనుకున్నా. అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి 7వ తారీఖున, అంటే మీకు తెలుసు డిసెంబర్ 7వ తారీఖున గవర్నమెంట్ డిసిషన్ ప్రకారంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని మనం చేయబోతున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే, సో పాఠశాలలో 2 రకాల ఇబ్బందులు, జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రెండోది ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. సో ఈ రెండింటినీ కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి, అలాగే మన పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో పిల్లలు, ఆ తర్వాత ఉపాధ్యాయులు వాళ్ళతో చర్చించి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళతో ఏపీలో ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు ప్రకటించారు. తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 2వ రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు, 3వ రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం 2015లో ఈ ఎన్నికలు నిర్వహించిందని తెలిపారు. అయితే 2020లో గత ప్రభుత్వం ఈ సంఘాలను రద్దు చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఆవశ్యకత, ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలుసున్నది. ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, రైతాంగం ఈవేళ అత్యంత ప్రాణం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 2015లో మరి ఆఖరుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ యొక్క సాగునీటి సంఘాలను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో దాని బీఆర్ఎస్ నాయకులపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్లో పడుకొని కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే కాంగ్రెస్ను గెలిపించారని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని ఆమె అన్నారు. ఫామ్ హౌస్లో పండుకొని మరి పనికిరాని మాటలు మాట్లాడేటువంటి కేటీఆర్ను ఉసిగొలిపి ఈరోజు బయటకు వచ్చి ఆయన మీడియా ముందు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పద్ధతిలో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, ప్రభుత్వ ప్రజాప్రతినిధులను, మంత్రులను కించపరిచే విధంగా మాట్లాడుతూ, వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మేము తెచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను అందరినీ కూడా మరి బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయి వాళ్ళు ప్రశాంతంగా కడుపు నిండా దీన్ని కంటి నిండా నిద్రపోయే విధంగా మేము పరిపాలించామనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ విధంగా మీరు పరిపాలించి ఉంటే ఈరోజు మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టారు ప్రజలు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఏ మాట మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ, ఆయన ఒక కార్యకర్త నుంచి కష్టపడి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు అంటే ఆయన కష్టం వెనుక ఎంత మరి శ్రమ ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఆయన వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తెలంగాణలో జరిగాయి, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో అమలు చేశారు. ఈరోజు రైతుల నుంచి మొదలు పెడితే యువత వరకు, మహిళలకు, ప్రతి ఒక్క వాళ్లకు కూడా అన్ని రకాలుగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు ఒక గౌడన్న గురించి కూడా పల్నాడు జిల్లా న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు వడ్డీ వ్యాపారంతో ప్రజలను మోసం చేస్తున్న పల్లా నాయుడు బాబు, విజయ్, కళ్యాణి, చల్లా శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని గురువారం కోరారు. నరసరావుపేట డీఎస్పీకి అర్జీ అందజేసి ప్రజల ఆస్తులు, డాక్యుమెంట్లపై మోసాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది యశ్వంత్ తెలిపారు. నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నరసరావుపేటలో శ్రీనివాస్ నగర్ చెందిన పల్లా నాయుడు బాబు అనే వ్యక్తి, అలాగే చల్లా శ్రీనివాసు అనే వ్యక్తి, సాతులూరు చెందిన వ్యక్తులు అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తూ 10 రూపాయలు, 20 రూపాయలు వడ్డీలు దోచుకుంటూ ప్రజల దగ్గర అక్రమంగా కేసులు పెడుతూ వాళ్ళని హింసిస్తూ ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే ఖాళీ ప్రామిసరీ నోట్ల మీద, చెక్కుల మీద సంతకాలు తీసుకొని ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడుతున్నారు. దీని గురించి మేము 2వ తారీఖు కలెక్టర్ గారికి గివెన్స్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అలాగే డిఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్లు ఇచ్చి ఉన్నాము. డివిజనల్ అధికారికి కూడా ఇచ్చి ఉన్నాము. ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం అతనే కౌంటర్ కేసు ఫైల్ చేసి, అలాగే మా సీనియర్ అయిన ఆంజనేయ చౌదరి గారి మీద కూడా ఎలిగేషన్ తేవడం జరిగింది. నేను 22 లక్షలు ఇచ్చాను, కేసు తాలూకా ఇచ్చాను, అవి ఇవ్వకుండా ఈ కేసులు పెట్టిస్తున్నాడని ఆయన మీద తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ బాధితులందరూ వీరు దానికి సంబంధించిన వారే. పల్లా నాయుడు బాబు, చల్లా శ్రీనివాసుకు సంబంధించిన బాధితులే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు, అలాగే పోలీసు వారు వీరిపైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి జరగకుండా ప్రజలకి న్యాయం చేయవలసిందిగా కోరటమైనది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.